ప్రియులారా, మరి గెచ్చమనే ఉదయకాలపు వాగ్దాన సందేశాల్లో మరొక ఉదయకాలం మనం సమకూడుతూ ఉన్నాం. మీరందరూ బాగున్నారు. మీ పడకల మీద లేచి మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీరు ఏ పనుల్లోకి ప్రయాణమై వెళ్ళబోతున్నారో, ఏ పని పూనుకోబోతూ ఉన్నారో, మరి సిలువ శ్రమల దినాల్లో యేసు శరీరములో మనకు కలిగే మేలు ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. మొదటి రోజున మొదటి భాగం ఆయన శరీరము శ్రమపడుట ద్వారా మనకు సమకూర్చబడి అమర్చబడింది. రెండవ రోజు సిలువ శరీరము శ్రమపడుట ద్వారా మనకు మరి మన మధ్య ఆయన వాక్య స్వరూపిగా ఆయన నివసించాడు. మూడవ రోజు ఈ రోజున మరి యేసు యొక్క సిలువ ధ్యానాల్లో, శ్రమల దినాల్లో ఆయన శరీరము వలన మనకు కలిగిన మేలు ఆశీర్వాదమేమో ఈ మూడవ భాగమున మనము ధ్యానించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు బైబిల్లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించెను. అంటే ప్రియులారా, ఆయన శరీరము మనకు, అంటే మనం పరిశుద్ధులు, పరిపూర్ణులు, సంపూర్ణులు అగటానికి యేసు శరీరము ద్వారా ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మ్రాను మీద ఆయన గాయపరచబడినప్పుడు ఆ శరీరము ద్వారా సంఘానికి మనకు కలిగిన మూడవ రోజున మనం ధ్యానించే మాట ఏమిటంటే, మూడవ భాగంలో మనకు క్షేమాభివృద్ధిని కలిగను, క్షేమం కలిగను. క్షేమం, నీవు క్షేమంగా ఉండటానికి, మీ బిడ్డలు క్షేమస్థితిలో ఉండటానికి, మీ పనులు, మీ పరిచర్య, మీ సంఘాలు, మీ దేశము క్షేమంగా ఉండటానికి. ఇప్పుడు మనం చూస్తే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, అరాచకాలు, దొంగతనాలు, ఏవండి బలహీనల మీదకు తిరుగుబాటు, కరువులు, కాటకములు, ఎన్నో వ్యతిరేకమైన పోరాటాలు, రాజకీయాల్లో సరైన నాయకత్వం లేక మరి చాలామంది కృంగిపోయి ఓటములను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తే క్షేమ పరిస్థితిలో మనం లేం, క్షేమకరంగా మనం లేం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో ఉదయకాలమున నువ్వు ధనం సంపాదించావు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎన్నో గృహాలు నిర్మించావు, మీ జీవితాల్లో పేరు ప్రత్యేకతలు సంపాదించుకున్నావు. కానీ మీ మధ్య క్షేమస్థితి లేదు. అడుగడుగున అపాయాలు, అడుగడుగున గండాలు, అడుగడుగున కృంగిపోవటం, కూలిపోవటము, నీ పరిస్థితుల్లో క్షేమకరమైన స్థితి లేకుండా నువ్వు సాగుతూ ఉన్నావు. నామకార్థంగా సంవత్సరము శ్రమల దినాలు, సిలువ ధ్యానాలు ధ్యానించుకొని విడిచిపెట్టడం కాదు, కానీ యేసు ప్రభు వారు ఒక్కసారి భూమి మీదకి నరవతారిగా వచ్చి నీ కొరకు ఆయన శరీరములో, ఆయన యొక్క శిలువ మ్రాను మీద ఆయన గాయపరచబడింది. తన శరీర భాగము నలకొట్టడాన్ని బట్టి నీకు క్షేమము కలిగింది. నీ జీవితంలో క్షేమాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మూడవ రోజున మూడవ భాగములో దేవుడు మాట్లాడేది, మీరు క్షేమముగా ఉండబోతున్నారు, క్షేమముగా సాగబోతున్నారు, క్షేమముగా మీ సంఘాలు నివసించబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తే క్రైస్తవుల మీద దాడులు, మందిరాలను కూల్చేస్తున్నారు, కొత్త కొత్త జీవోలు పెట్టి స్వార్థ ప్రకటించకూడదు, మందిరాలు కట్టకూడదు, బహిరంగ మీటింగులు పెట్టకూడదు, కరపత్రాలు అందికూడదు. కరపత్రం అందిస్తే, స్వార్థ ప్రకటిస్తే యేసుక్రీస్తు వారి గురించి చెప్పటం క్రైస్తవులు, సేవకులు ఏంటి అంటే, ప్రియులారా, అందులో భావన దేశానికి క్షేమమేనండి. ఓ తాగే వ్యక్తి త్రాగుడును మాన్పుతుంది స్వార్థ. ఈ మందిరం, ఈ సేవకుల యొక్క ధ్యానం, వ్యభిచారములో ఉన్న వ్యక్తి మారుతాడు, మార్పు కలిగి ఉంటాడు. దొంగలు దొంగతనం చేస్తూ వారి దొంగతనములో నుండి వారు మానుకుంటారు, మానివేస్తారు. ప్రియులారా, నరహత్య చేసేవాళ్ళు, భార్య భర్తలకు విడాకులు ఇచ్చేవాళ్ళు, బిడ్డల్ని ప్రేమికుండా ద్వేషించేవాళ్ళు, అరాచకాలు చేసే వాళ్ళందరూ వారి జీవితాల్లో వారు మారుతారు. శరీరములో మార్పు కాదు, కానీ హృదయములో మార్పు తెస్తుంది. ఇదేనండి క్షేమం. ఈరోజు మన దేశానికి క్షేమం, మన రాష్ట్రానికి క్షేమం,
యేసుని, ఈ వాక్యాన్ని అంగీకరించే వారికి యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చి శరీరము శ్రమపడుట ద్వారా మనకు కలిగిన 3వ భాగములో ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే, మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, క్షేమకరమైన ఈ సువార్తను, క్షేమాన్ని అందించే దైవ సేవకులను, క్షేమాన్ని ప్రకటించే ఈ యొక్క భాగాన్ని మీరు ఎంతో దూషిస్తూ ఉన్నారు కదా. ఈరోజు భారభరితంగా సేవకుడిగా నేను భారంగా మీతో పంచుకునేది ఏమిటంటే, మీ జీవితాల్లో నా దేవుడు క్షేమస్థితిని కలుగు చేయునుగాక. రబ శంభదరిగ్లో రకంద రిమమమ నమధురి మనమ. సేవకులారా, దేవుని బిడలారా, ఇదిగో ఈరోజు దేవుడు మీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. దేశమా, రాష్ట్రమా, కరువుల మధ్య, కాటంకాల మధ్య, భూకంపాల మధ్య నలిగిపోతూ శ్రమల పాలవుతున్న మీ జీవితాల్లో నా దేవుడు క్షేమస్థితిని ఉదయకాలం కలుగు చేస్తాడు. నీ బిడ్డల వల్ల నీకు క్షేమం లేదా? నీకు అయిన వారి ద్వారా నీకు క్షేమం లేదా? మీ సంఘాల్లో, మీ పరిచర్యలో మీకు క్షేమం లేదా? దేవుని యొక్క ఆత్మ, దేవుని ప్రసన్నత, దేవుని మహిమతో ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశాలు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, ఈ వర్తమానము ద్వారా, మీ శరీరము నలకొట్టుడు ద్వారా మాకు క్షేమస్థితిని కలుగు చేయి. దేవుడు ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో నీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు అంటున్నాడు. ఎఫెసీ 4:13 ఆయన శరీరము క్షేమాభివృద్ధి, ఆయన శరీరము గాయపరచబడుట ద్వారా, ఆయన శరీరము నలగొట్టబడుట ద్వారా, ఆయన శరీరము శిలువ మీదను ఆకాశానికి భూమికి మధ్యలో వేలాటాన్ని బచ్చ సంఘానికి, సేవకులకు క్షేమస్థితి కలుగు చేశాడు. నా దేవుడు వాక్యములో రాస్తాడు. ద్వితీయోపదేశకాండము 5:29 నీ సంతానమునకు క్షేమము కలుగును అంటాడు. నీ బిడ్డలకు క్షేమము కలుగును అంటాడు. మీ నివాసం, బైబిల్లో ఏబు గ్రంథము 5:24 అంటాడు, నీ కుటుంబము, నీ డేరా వస్తువులు లెక్క చూడగా ఏది తక్కువ లేదు, క్షేమ స్థితి అంటాడంటే నీ ఇంటిలో నీ వస్తువులకి, నువ్వు సంపాదించిన సంపాదనకి క్షేమస్థితి అంటాడు. ప్రియులారా, వాక్యములో కీర్తన 23:6 మీరు బ్రతుకు దినములన్నీ క్షేమస్థితి. పరీక్ష రాస్తున్న దేవుని బిడలారా, దేవుడు మీకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో 3వ భాగంగా ఆయన శరీరము ద్వారా బైబిల్లో రాయబడుతున్న మాట, ప్రియులారా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన శరీరము ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా శరీరమును తినువాడు, నా రక్తమును త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు. అంటే భూమి మీద నీకు క్షేమం కలుగుతుంది, నీ సంఘానికి, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి, పరలోకానికి, నిత్య జీవానికి కూడా నువ్వు చేర్చబడతావు. ప్రార్థన చేసుకుందామా? మీరు ఎక్కడే ప్రాంతంలో ఉన్నారు, ఆత్మ ఆవేశముతో ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వర్తమానము ద్వారా మీ గుడారాల్లోనికి, మీ ఇంటిలోనికి వస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా, నిబిడలకి శరీరము ద్వారా గాయపరచబడి నలగొట్టబట్టాన్ని బట్టి క్షేమస్థితిని అన్నారు. క్షమాన్ని అనుగ్రహి ఆశీర్వది ప్రభువా. ముఖ్యంగా పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నాను. పాచేయండి, నడిపియండి, ఆశీర్వదియండి, బలపరచండి. అప్పులు, ఆర్థిక రుణాలు విడుదల, ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉండు. పాడి పంటలను దీవి తండ్రి, సేవకులు, సంఘాలను దీవి ఆశీర్వది. ప్రభువా, మా దేశాన్ని పరిపాలించే నాయకుల మీద మీ హస్తం ఉంచండి. దేశ సరిహద్దుల్లో సమాధానమే, యుద్ధాలను తొలగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో మరొక ఉదయ కాలమున మనం ఈ ఛానల్లో కలుసుకుందాం.